హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియో అయితే చెప్పాను కదా, మీషోలో అసలు మనకి చాలా బాగా వస్తాయి అనుకుంటాం ఒక్కొక్కసారి, కానీ ఒక్కొక్కసారి చాలా అస్సలు బాగోవండి శారీస్. ఇదైతే ఒక్కొక్క సెలార్ దగ్గర బాగుంటుంది, ఒక్కొక్క సెలార్ దగ్గర బాగుండదు. ఇదైతే ఫోటో శారీ చూడడానికైతే బాగుండింది. రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది అనుకోండి, కానీ ఒక్కసారి రిటర్న్ ఆప్షన్ కూడా తీసుకోడు వాడు. ఎందుకంటే పిక్లో ఒకలాగా ఉంటుంది, మనకు పంపించేది వేరే పంపిస్తారు. అది చూపిస్తే వాడు తీసుకోడు. ఈ శారీ అయితే నేను అలాగే 1 వాష్కే అస్సలు బాగోలేదండి. శారీ చుట్టుకుపోయింది, కానీ అది వేస్ట్ చేయడం ఇష్టం లేక నేనైతే ఒక డ్రెస్ దుప్పటాకైతే వాడుకుంటున్నాను. ఇంకోటైతే కొంచెం క్లాత్ని బ్లౌజ్కి అయితే యూస్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ ఎలా వస్తుందో అయితే చూద్దాము అన్నట్టు ఆ వీడియోని మీతో అయితే షేర్ చేస్తున్నానండి. బ్లౌజు దీంతో స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందనేది చూద్దాము. ఇది క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియో చెప్తానన్నాను కదా. ఇది క్రాస్ కటింగ్ అనమాట. ఫస్ట్ బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. పేపర్ అవసరం లేకుండా మనము బ్యాక్ అనేది కట్ చేసుకొని, నేను వీడియోలో చూస్తున్నాను కదా, ఒక క్రాస్గా క్లాత్ అనేది క్రాస్ మూలలో పెట్టాలన్నమాట. అప్పుడు మనకి అది క్రాస్ కట్ అవుతుందన్నమాట. మనం ఇంకా బ్యాక్ నెక్ మొత్తం డ్రా చేసేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ అనేది మనకి పైకి ఉంటుంది, బ్యాక్ లో ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనం షోల్డర్ దగ్గర నుంచి మనకి నెక్ ఎంత కావాలో మన ఆల్తి బ్లౌజ్ ప్రకారమే చెప్తున్నాను నేను. మన ఆల్తి బ్లౌజ్ ప్రకారం ఎంత నెక్ అనేది చూసుకొని డ్రా చేసుకోవాలి. పైపింగ్ కావాలంటే కొంచెం ఒక డ్రాప్ అనేది కొంచెం కిందకి దించి పైపింగ్కి కూడా డ్రా చేసుకోవాలి. మెయిన్ వచ్చి ఇది షోల్డర్ క్రాస్ కట్టింగ్కి మనము యోక్ పార్ట్ బెల్ట్ వరకు, షోల్డర్ నుంచి యోక్ పార్ట్ బెల్ట్ వరకు పొడవు చూసుకుంటే కొంచెం సాగినట్టుగా వస్తుంది. అదైతే మనకి అలా సాగినంత పెట్టేసుకోకూడదండి. 1.5 ఇంచ్ అయితే మనము పైకి పెట్టుకోవాలి. అదే కొంచెం సాగే క్లాత్ అయితే 1.5 ఇంచ్, కొంచెం సాగకుండా స్టిఫ్గా ఉండే బ్లౌజ్ అయితే ఆల్తికి తీసుకున్నామంటే 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనకు యోక్ పార్ట్ నుంచి షోల్డర్ వరకు 2.5, అంటే వాళ్ళ బాడీని బట్టి మెజర్మెంట్స్ని బట్టి పెట్టుకోవాలి. నేను ఓన్లీ ఇప్పుడు క్రాస్ కటింగ్ వరకే చెప్తున్నాను. ఇది పేపర్తో కాకుండా డ్రా ఎలా చేసుకోవచ్చు క్రాస్ కటింగ్ అనేది అయితే చూపించాను కదా. ఎందుకంటే ఇది ఒక ఐడియా ఉంటుంది, డ్రా చేస్తే కొలతలు అవన్నీ నేనైతే చెప్పడం లేదండి. ఎందుకంటే మీ బ్లౌజ్కి అనేది కొలతలు అవి మీకు ఆల్రెడీ తెలుసుంటాయి కాబట్టి అలాగే పెట్టి కట్ చేసుకొని క్రాస్ కటింగ్ ఈజీగా పెట్టుకోవడం ఎలాగా అన్నదైతే నేనైతే పెట్టాను ఈ వీడియో. ఇది మీషో శారీతోనే ఈ బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే శారీ పడేయలేం కదా, తీసుకున్నాము రేటు పెట్టి. చూస్తే కట్టుకోవడానికైతే అస్సలు పనికిరాదు, అది చుట్టుకుపోతుంది క్లాత్ అనేది. కాబట్టి ఇలా అన్నా వాడుకోవచ్చు అన్నట్టు 220 దుప్పటాకి వాడుకున్నాం అనమాట, డ్రెస్ దుప్పటాకి. ఇదైతే మిగిలిందైతే బ్లౌజ్కి యూస్ చేసుకుంటున్నాను. ఇది షిఫాన్ శారీ, కానీ బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే బాగానే ఉంది, కానీ కుట్టడానికి మాత్రం చాలా కష్టం అనిపించిందండి. ఇది చుట్టకపోతుంది షిఫాన్ శారీ, మరి చాలా స్మూత్గా ఉంది ఇది. అలా పెట్టంగానే క్లాత్ అనేది మనకి రావడం లేదు స్టిచ్ చేయడానికి. అస్సలు చాలా కష్టపడ్డాను నేనైతే చాలా కష్టం అనిపించింది నాకు. అసలు మనం ఎందుకు కట్ చేస్తామా ఈ బ్లౌజ్ అనిపించింది. కానీ కష్టపడి కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది చాలా బాగుందండి. అసలు మనకి వెయిట్లెస్గా ఉంది. హెవీ బ్లౌజులు వేసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది మనకి శారీస్లో బ్లౌజులు, కానీ ఇది కుట్టుకొని వేసుకుంటే మాత్రం చాలా వెయిట్లెస్గా ఉంది, గుచ్చుకోకుండా స్మూత్గా చాలా బాగుండిందండి. వర్క్ బ్లౌజులు అవి అన్నీ వేసి చాలా విసిగిపోయి ఉంటారు చాలామంది, కానీ ఇలాంటి బ్లౌజులు చాలా బాగున్నాయి వేసుకోవడానికి. స్మూత్గా ఉంది, వెయిట్లెస్గా ఉందన్నమాట. దీనిపైన బుట్టీస్ వచ్చింది కాబట్టి చాలా బాగుండిందండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.